జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా? భూమిని ఆకాశముని కలగజేసిన సృష్టికర్తని యేసుక్రీస్తు దేవుని బోధ విందమా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఆదికాండము 32వ అధ్యాయము 20వ వచనం నుంచి 32వ వచనం వరకు చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. బ్రతికున్న స్త్రీలందరూ కూడా, బ్రతికున్న పురుషులందరూ కూడా ఆదికాండము 32వ అధ్యాయము 20వ వచనం నుంచి 32వ వచనం వరకు నిదానంగా చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. అర్థం కాకుంటే యేసు ప్రభుకి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు భక్తుడు ఒంటరిగా ఉండి రాత్రంతా పెనుగులాడి సృష్టికర్తన దేవుని, యేసు ప్రభు దేవుని అడుక్కుంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడవను, మరువను, నేను విడిచాను అంటున్నాడు. తెల్లారుతుంది, యాకోబుని విడిచిపెట్టని సృష్టికర్తని దేవుడు చెప్పినా, లేదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడవను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆస్తి కాదు, ఆశీర్వాదం అనేది ఆస్తులు కాదని, ఆశీర్వాదం అనేది సంపాదన, డబ్బు, భూములు, ఇండ్లు, కార్లు కాదని, బంగారు నగలు కాదని దేవుని సేవకుడిగా చెప్తున్నాను. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము భూలోకములు ఎవ్వరు కూడా సంపాదించలేనంత ఆస్తుని సంపాదించాడు. భూలోకములు ఎవ్వరు సంపాదించలేరు. అంత శ్రీమంతుడు, అంత ధనవంతుడు అబ్రహాము మనమడే యాకోబు. అబ్రహాము సంపాదించిన ఆస్తిలో దాన్ని రెండంతలు సంపాదించినాడు ఆయన కొడుకైన ఇస్సాకు బాగా సంపాదించాడు. వాళ్ళ తండ్రి అబ్రహాము సంపాదించినంత రెండంతలుగా చేశాడు. ఇస్సాకు సంపాదించిన దాంట్లో యాకోబు మూడంతలుగా ఆస్తిని సంపాదించాడు. భార్య పిల్లలు కావచ్చు, దాసురాలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, బంగారు, ఎండి, నగలు, డబ్బు అన్నిటికంటే అబ్రహాము కంటే ఎక్కువ రెండంతలు ఇస్సాకు సంపాదించాడు. ఇస్సాకు కంటే మూడంతలు ఎక్కువగా యాకోబు ఆస్తిని, భూమి మీద డబ్బును, బంగారాలను సంపాదించాడు. కానీ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నిద్ర లేదు. కనుక రాత్రి నిలబడి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడవను అన్నాడు. ఎప్పుడైతే నీ పేరు ఏం పేరు అని అడిగాడు ఆయన. నా పేరు యాకోబు అన్నాడు. కరెక్ట్గా చెప్తుంది నీ పేరని. కనుక నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు ఆయన పేరు మార్చి, దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. యాకోబు అనే పేరు మోసగాడిని మార్చి ఇశ్రాయేలు అని, విశ్వాసని, ప్రార్థనపరుడిని, ఇశ్రాయేలు భక్తిపరుడిని, ఇశ్రాయేలు దేవుని జనాంగమని పేరు మార్చి సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు ఆయనను ఆశీర్వదించి దీవిస్తే అప్పుడు ఆయనకి సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది. వాళ్ళన్న ఇద్దరు సమాధాన పడి ఒకరికొకరు కలుసుకొని ముద్దులు పెట్టుకున్నారు, కౌగలించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పేరు ఏం పేరు? నీ పేరు. చాలామందికి పేర్లు, ఇంట్లో ఒక పేరు ఉంటుంది, స్కూల్లో పేరు, సంఘంలో పేరు, సమాజంలో పేరు, ఉద్యోగం కాడ ఒక పేరు, ముద్దు పేరని రకరకాలైన పేర్లు పెట్టుకుంటున్నారు భూమి మీద స్త్రీలు, పురుషులు. ఈ లోకంలో చాలామంది పేర్లు, ఎన్ని పేర్లునో చూడండి. ఒక మనిషికి స్కూల్లో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, ఉద్యోగం చేసే కాడ ఒక పేరు, రకరకాలైన పేర్లు ఉంటున్నాయండి. నీ పేర్లు ఏ పేరుంది? నీకు ఒకటే పేరు ఉండాలండి. మారు మనస్సు పొందిన తర్వాత సీమోను నీ పేరు పేతురు అని యేసు ప్రభు చెప్పాడు. ఒకటే పేరు, ఇంకా పేతురు పిలబడ్డది. కనుక మారు మనస్సు పొంది యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకున్న ఒకటే పేరున్నారు. సృష్టికర్తన దేవుడు ఒక్కడే. ఈ సృష్టికి దేవుడు, సృష్టికర్తన దేవుడు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, కొత్త నిబంధన సంఘం ఒకటే. కనుక పేర్లు, రకరకాలైన పేర్లు మనుషులు పెట్టుకొని మనుషులను మోసం చేస్తున్నారండి. సమాజాన్ని మోసం చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి మోసం చేస్తున్నారు. మోసం జీవితము జీవిస్తున్నారు. పేర్లు ఏమైనా పేర్లో చూసారా? ఒకడు టింపట్టుడు, ఒక డిప్ అంటాడు. అసలు రకరకాలైన పేర్లండి.
చర్చిలో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు, సమాజంలో ఒక పేరు, మళ్ళా ఉద్యోగం కాడ ఒక పేరు. ఆ పేర్లు పెట్టి అన్యాయంగా సంపాదిస్తున్నారు ఆస్తులని, మోసం చేసి సంపాదిస్తున్న పేర్ల ద్వారా. చాలా తప్పు కదా. భూలోకంలో స్త్రీలందరూ మారు మనస్సు పొందండి, భూలోకంలో బతుకున్న పురుషులందరూ మారు మనస్సు పొంది ఒకటే పేరు ఉండాలి. నా పేరుండి ఆర్ జాన్. మీరు ఆదికాండము 32వ అధ్యాయము 20 వచనం నుంచి 32 వచనం వరకు నిదానంగా చదవండి. భూలోకంలో బతుకున్న విశ్వాసులు, సువార్థికులు, క్రైస్తవులు, క్రైస్తవ నేతలు, సంఘ పెద్దలు, పాస్టర్లందరూ కూడా నిదానంగా చదివి ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, నా పేరు మా పెద్దలు, మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆర్ జాన్, అంటే రేపల్లె జాన్ అని నాకు పేరు పెట్టారు. నేను మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత విశ్వాసైన ఆర్ జాన్గా పిలువబడ్డాను. తర్వాత మా సంఘ పెద్దలు సువార్తకి వెళ్తుంటే వాళ్ళు ఎమ్మడ సువార్తకి వెళ్ళాను. సువార్తికుడైన ఆర్ జాన్. తర్వాత సంఘ పరిచయకు వచ్చాను. సంఘ పరిచయకు వచ్చిన పాస్టర్ ఆర్ జాన్. పాస్టర్ ఆర్ జాన్ అని పిలబడినాక భూత్పూర్లో చర్చిలో సేవ చేస్తుంటే భూత్పూర్ జాన్ అని పిలువబడ్డాను. ఈ భూత్పూర్ జాన్ అని పిలబడిన తర్వాత నేను భూత్పూర్ జాన్ అని పిలబడిన తర్వాత నేను చేస్తున్న సువార్త సేవ కార్యక్రమాలు, మీటింగులు, ఇంటిని సువార్త, ఈదు సువార్త, సేవకుల కోడికలు, స్త్రీల కోడికలు, యవనస్తుల కోడికలు, అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు నన్ను పిలిచి రెవరెండ్ ఆర్ జాన్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. రెవరెండ్ ఆర్ జాన్ అని పిలువబడ్డారు. రెవరెండ్ ఆర్ జాన్ అని పిలవబడినాక ఇంకా ఎక్కువ సేవలు విస్తారంగా పరిచర్య రాత్రి పగలనికే చేస్తున్నా. అప్పుడు మళ్ళీ నా సేవా కార్యక్రమాలను గుర్తించి వరంగల్కి పిలిచి డాక్టర్ ఆర్ జాన్ అని నాకు పేరు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నన్ను అమెరికా దేశానికి పిలిచారు. అమెరికా దేశానికి సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యం చెప్పడానికి పిలిస్తే అమెరికా దేశానికి వెళ్తే అక్కడ ఉన్న సేవకులు, పాస్టర్లు, అక్కడ ఉన్న నన్ను పిలిచిన వారు ఇండియా బిషప్ జోన్ అని పిలిచారు. ఇండియా బిషప్ జోన్. ప్రతి ఒక్కరు కూడా 20 రోజులున్న నేను అమెరికా దేశంలో 4 రాష్ట్రాలు తిరిగాను. ఎవరు చూసినా ఇండియా బిషప్ జాన్ అని పిలువబడ్డాను. దేవుడు పేరుని హెచ్చించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మామనార్కి వచ్చిన తర్వాత మామనార్లో అమెరికా జాన్ ఎక్కడ చూసినా, ఏ స్వార్థకుడికి చూసినా, ఏడ పిలిచినా, ఏ స్టేజ్ మీదకి పిలిచినా, ఏ మీటింగ్లు పిలిచినా అమెరికా జాన్ అని పిలవడం మొదలైంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నేను అమెరికా జాన్ అని పిలవబడి సేవ చేస్తున్న సమయంలో కార్యక్రమాలు చేస్తుంటే ఇదేంది పేర్లు రకరకాలుగా ఉన్నవని ఎవరు చూసినా ఎక్కడ చెల్లనవాడు బిషప్ అంటున్నాడు, డాక్టర్ అంటున్నాడు, రెవరెండ్ అంటున్నాడు, అపోస్తలు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు అని నేనే నా పేరును మార్చుకున్నా. యేసు ప్రభు 12 మంది శిష్యుల పేర్లు యేసుక్రీస్తు దాసుడు అని పిలువబడ్డాడు. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు దాసుడు, పేతురు యేసుక్రీస్తు దాసుడు, యోహాను, యాకోబు యేసుక్రీస్తు దాసుడు అని పిలువబడ్డారు. అందుకు నేనేం చేసినట్టు నేనే నా పేరును మార్చుకున్నా. ఇంక ఇవన్నీ బిరుదులు ఏవద్దు, నా పేరు యేసుక్రీస్తు దాసుడైన ఆర్ జాన్. ప్రతి పోస్టర్లో, ప్రతి పాంప్లెట్లో, ప్రతి ఒక్కరికి కూడా నా పేరు యేసుక్రీస్తు దాసుడండి. ఎవరైనా మీటింగ్ పిలిచినా, ఎవరైనా పోస్టర్లు వేస్తామన్నా, పేరు వేస్తామన్నా యేసుక్రీస్తు దాసుడు అని నేను చెప్పడము, యేసుక్రీస్తు దాసుడు అని అనేక మీటింగ్లో నన్ను పిలుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు దేవుడు అన్నాడు, నీకు ఒక కొత్త పేరు ఇస్తానన్నాడు. మారు మనస్సు పొంది యేసుక్రీస్తు ప్రభు నామములో బాప్తిసం పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపోస్తలుల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేసేందును ఎడాతెక్క ఉన్న మనిషికి ఒక కొత్త పేరు సృష్టికర్తను దేవుడు యేసు ప్రభు ఇస్తున్నాడు. ఒక కొత్త పేరు ఒక తెల్లని రాతి మీద చెక్కి నీకు ఒక పేరు ఇస్తాను, మంచి పేరు. దేవునికి మహిమ కలుగును. విశ్వాస అనే పేరు, ప్రార్థన పరుడనే పేరు, భక్తి పరుడనే పేరు, నీతి పరుడనే పేరు, నిజాతిమంతుడైన పేరుడు. ఏమైనా పేర్లు ఉన్నామండి ఈ లోకంలో. అనేకమైన సావుకులకి చెడ్డ సావుకుడండి, చెడ్డ సువార్థికుడు, చెడ్డ మనిషి. బైబిల్ సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1 వచ్చింది.
మంచి పేరు నీకుందా? మంచి పేరు. ఏ పేరు నీకుంది? ఇంట్లో మంచి పేరుందా? చర్చిలో మంచి పేరుందా? సమాజంలో మంచి పేరుందా? నీకు బంధువులలో మంచి పేరుందా? స్నేహితులలో మంచి పేరుందా? బంధువులలో మంచి పేరుందా? ఎలాంటి పేరుందండి? తాగుబోతని పేరుందా? వ్యభిచారనే పేరుందా? దొంగ అని పేరుందా? మోసగాడని పేరుందా? అబద్ధికుడని పేరుందా? అన్యాస్తుడని పేరుందా? ఏం పేర్లు పిలుస్తున్నారు మీకు చెప్పండి? లోకముల దౌర్భాగ్యుడని పేరుందా? దుష్టుడని పేరుందా? ఈ లోకములో చాలా పేర్ల ద్వారా మోసం జరుగుతుంది. స్త్రీలు మోసం చేస్తున్నారు, పురుషులు మోసం చేస్తున్నారు. ఈ లోకంలో మంచి పేరు కలిగిన వారు 100కి 1 ఉన్నారండి స్త్రీలలో. ఈ భూలోకంలో బతుకున్న మంచి పేరు కలిగిన పురుషుల్లో 100కి 1 ఉండారండి. 99 మట్టికి చెడ్డ పేర్లే మనుషులకి. స్త్రీలకి చెడ్డ పేర్లే, పురుషులకి చెడ్డ పేర్లే. కానీ ప్రార్థన పరులు, భక్తి పరులు మంచి పాటలు పాడతారు, ఆరాధన నడిపిస్తారు, ప్రసంగాలు చేస్తారు. కానీ పేర్లు బాగలేవండి, పేర్లు బాగలేవు. చూస్తున్నామని పేరు యేసు ప్రభు వారు ఒకసారి తన శిష్యులను పిలుచుకొని నా గురించి మీరేమనుకుంటున్నారని అడిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త దేవుడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా, నీ గురించి మంది అంటున్నారు, ప్రవక్తలు గొప్ప ప్రవక్త అంటున్నారు నిన్ను అని యేసు ప్రభు శిష్యులు చెప్పారు. నిన్ను మంచి ప్రవక్త అంటున్నారు, గొప్పవాడంటున్నారు నిన్ను అంటే, సరేయ్యా, సమాజంలో యవన కంటే నేను గొప్పవాడంటున్నారు, మోస కంటే గొప్పవాడంటున్నారు, నిన్ను ప్రవక్తలు అందరికంటే గొప్పవాడని సమాజంలో మంది అనుకుంటున్నారు, స్త్రీలు అనుకుంటున్నారు, ఊరోళ్ళు అనుకుంటున్నారా, ఇంట్లో ముందర ఇంటి అనుకోవాలనుకుంటున్నట్టు. సరేయ్యా, వాళ్ళు ఏమన్నా అనుకోని, మీరేమనుకుంటున్నారు అన్నాడు యేసుక్రీస్తు దేవుడు. నువ్వు దేవుడవైన క్రీస్తువు అన్నాడు. పేతురు, నువ్వు దేవుడవు క్రీస్తువును అంటే నా తండ్రి నీకు బయలుపరిచి అన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచ మనుషుల పాపముల కొరకు మరణించక మునుపు యేసు పిలువబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రపంచ మనుషుల అతిక్ర దోషముల కొరకు శిలువలో బలియాగమే మరణించిన తర్వాత, చనిపోయిన తర్వాత సమాధి చేయబడి పునరుత్థానుడిగా మరణము జయించి లేచిన తర్వాత క్రీస్తు యేసుగా పిలువబడ్డాడు. పత్రికలు చూడండి, క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, పత్రికలంతా కూడా అలాగే రాయబడ్డాయి. క్రీస్తు యేసు అని పిలువబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగుగాక. కనుక నీ పేరు నా పేరు ఎలాగుంటుంది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు మృత్యుంజయుడైన తర్వాత ఆయన పేరు క్రీస్తు యేసుగా పిలువబడ్డాడు. చూస్తున్నారు, బైబిల్ చదువుతున్నారా? నీ పేరు నా పేరు ఎలాగుంటుందండి భూలోకంలో దేవుని బిడ్డలారా? ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానంటున్నాడు. ఈరోజు ఆదివారం జూన్ 2వ తారీఖు 6వ నెల. బాగా జాగ్రత్త వినండి. ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా? చాలామంది 2-3 పేర్లు పెట్టుకొని, ఉద్యోగాలు తెచ్చుకొని, ప్రమోషన్లు తెచ్చుకొని, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడని మురుస్తున్నారు. ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, ప్రమోషన్ వచ్చిన వాళ్ళు గర్వపడుతున్నారు. మళ్ళీ చర్చిలు వచ్చి సాక్ష్యం చెప్తున్నారండి. ఏమైనా న్యాయం ఉందా? నీకు ఒక్క పేరుంటే చెప్పండి, ఒకటే పేరు. క్రైస్తవుడనే పేరు ఉంటే, క్రైస్తవుడనే పేరు నీకుంటే బాధలు అనుభవించాలి. క్రైస్తవుడనే పేరు నీకుంటే ఇబ్బందులు అనుభవించాలి. క్రైస్తవుడనే పేరు నీకుంటే కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవించాలి. అప్పుడు ఆ పేరుని బట్టి దేవునికి మహిమ కలుగుతుందంట, నీకు నీ కుటుంబానికి దీవెన జరుగుతుందంట. క్రైస్తవుడిగా పిలవడలేకపోతున్నారు చాలామంది. ఎస్సీ, మాదిగా, మాల అని పేర్లు పెట్టుకొని మళ్ళీ యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, యేసు ప్రభు సేవ చేస్తున్నారు, యేసు ప్రభు సువార్థికులు అంటున్నారు. అందరూ సేవకులారా, బతుకున్న సేవకులందరూ కూడా మారు మనసు పొందండి. నాలకు ఒకే పేరు కలిగి, ఒకే భార్యను కలిగి, ఒకే సంఘము కలిగి, ఒకే సాహసము కలిగి, ఒకే కుమారుడు, ఒకే కుమార్తె, ఒకటే విశ్వాసం కలిగి సేవ చేస్తున్న నాలాగా సాక్ష్యము కలిగి బ్రతకండి. సేవకులందరూ కూడా వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.